హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. నేను ఈరోజు అటుకులతో వడలేస్తున్నానండి. మినపప్పు లేకుండా చూడండి ఎంత బాగా వచ్చినాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చేతిలో పట్టుకొని నేను ఒకటి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. చూసేద్దాం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఒక బౌల్ అంతా అటుకులు తీసుకున్నానండి. ఆ అటుకులకు కొంచెం గోరువెచ్చ వాటర్తో బాగా నానబెట్టానండి. నానబెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసాను. నేను 10 నిమిషాలు అలా నానబెట్టేసానండి. తర్వాత మనం ఒకసారి చూసుకుందాము. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. కొద్దిగా మనం చేయితో వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా అనుకోవాలి. నేను దీనికి ఒక గట్టి ముద్ద పెరుగు తీసుకున్నాను. నేను ఇంట్లోనే చేస్తాను. మనకు తగినంత పుల్ల పెరుగు అయితే కొంచెం తక్కువ పడుతుంది. మనకు కొంచెం స్వీట్ లాగా ఉండే పెరుగు అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. బాగా మ్యాచ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఉప్పు కూడా దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా మ్యాచ్ చేసుకోండి. మెత్తగా ఉండాలి అన్నమాట. మనకు అన్నం మెతుకులాగా కూడా కనిపించొద్దు, మనకు పిండిలాగానే ఉండాలి. సేమ్ మన కన్సిస్టెన్సీ మొత్తం పిండిలాగానే ఉండాలి. దీంట్లో ఒక పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. దాంట్లో కొంచెం తగినంత కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఒకటి సన్నగా ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసాను అనమాట. ఇది బాగా ఇప్పుడు మ్యాచ్ చేసుకోవాలి, మంచిగా మెత్తగా చేసేసుకోవాలి. కొంచెం మనం బియ్యం పిండి కూడా మనం ఒక బౌల్ అంతా అటుకులు తీసుకుంటే చిన్న సగం అంతా బియ్యం పిండి కూడా తీసుకున్నాను నేను. ఇప్పుడు బాగా మ్యాచ్ చేసుకోవాలి, మెత్తగా అనుకోవాలి. మనం కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. మెత్తగా అనుకోవడానికి నీళ్ళు యాడ్ చేసుకుంటాం, మెత్తగా అంటే బాగా వస్తుంది. ఇప్పుడు నీళ్ళు కూడా కొంచెం తగినంత జీలకర్ర ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మెత్తగా అయిన తర్వాత చూడండి, మనం తడి అద్దుకుంటే మనకు అంటది అనమాట. ఇప్పుడు మనం చిన్నగా గోలుగా చేసుకొని మనం వడలు ఎలా వేస్తాం, తడి పెట్టుకొని అరిచేతిలో పెట్టుకొని ఎలా వేస్తామో అలాగే సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. అలాగే వేసుకోవచ్చు. ఒకటి హోల్ చేస్తాను చూడండి. ఒకటి హోలు కరెక్ట్గా పడకపోతే మనం అటు ఇటు కూడా అనుకోవచ్చు. అనేసుకొని అన్నీ అలాగే రెడీ చేసి పెట్టేసుకోవడమే. రెడీ చేసుకున్నాక తర్వాత ఆయిల్లో వేసుకోవడమే, అంతే. చూడండి ఎంత బాగా వచ్చినాయో.